శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఛానల్. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల 2024కు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల. మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది. కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చ్ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక వారం 10 రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనుకుంటే, ఫస్ట్ అర్ధాష్టమ శనిలో ఉన్నారు. నాలిక మీద శని భగవానుడు కూర్చున్నాడు, జాగ్రత్త. అంటే 9 గ్రహాల్లో ఒక గ్రహం ఇబ్బందిగా ఉంటే మిగతా గ్రహాలు బాగున్నాయి. కానీ ఈ ఒక గ్రహం 9 గ్రహాలు చేసే మంచిని కూడా చెడిపేస్తాడు, జాగ్రత్త. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ నెల వృశ్చిక రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు 3వ స్థానంలో 16వ తేదీ వరకు సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో రాహు కారణంగా రాజకీయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో విజయం మీదే. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి, మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్. సొంతంగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం కూడా మీకు కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో సవాలుగా ఉన్న జీవితం అన్యోన్య జీవితంగా మారుతుంది. అహం ఎప్పుడు మీకు అట్లా నిండి ఉంటుంది, దాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. వివాహం కాని వారికి కొత్త భాగస్వామి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయ్యి చెడిన వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇదొక సమయము. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త, జీర్ణక్రియ సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంది. మానసికంగా ఒత్తిడి అనేది ఉంటుంది, స్ట్రెస్, దాన్ని జాగ్రత్త పరచుకోండి. భూమి నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక పరంగా, ప్రభుత్వ కాంట్రాక్ట్ పరంగా ఇవన్నీ కూడా మీకు మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహాలు కొనేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. రుణాలు సమకూరుతాయి. కెరీర్ విషయంలో కొంత ఒడిదుడుకులు ఉన్నా దాన్ని కూడా అధిక్రమిస్తారు. షేర్ మార్కెట్ సంబంధించి మంచి అద్భుతంగా ఉంటుంది లాంగ్ టర్మ్ లో. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయము. విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ కానీ, పర్మనెంట్ వీసా కానీ, సిటిజన్షిప్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఫెన్స్ వారికి, రీసెర్చ్ వారికి, కళాకారులకి చాలా అద్భుతమైనటువంటి నెల ఈ వృశ్చిక రాశి వారికి. స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీరు ఏదైనా దస్తావేజులు ఏమైనా పెట్టుకుంటే అవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కావి రంగు వాడండి, కాషాయం రంగును ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నించండి. నంబర్ 9 మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం మార్చి 17/3/2024 4:21 నుండి 19/3/2024 1:36 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శని భగవాను యొక్క దేవాలయ నవగ్రహాలకు వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయండి. 19 శనివారాలు అనుకూలం ఏర్పడుతుంది. ఒక మంచినీళ్ళు రంజన్ లాంటిది, కుండ లాంటిది ఏర్పాటు చేయండి. మీ ముంగిట, ఆఫీస్ ముంగిట, వ్యాపారం స్థలం ముంగిట, ఇంటి ముందర పెట్టండి. దాహం తీర్చండి. వేసవి కాలం వస్తుంది కాబట్టి దాహర్దేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం. జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఒకరిని ఎక్కువ, ఒకరు తక్కువ అని కదా, అన్ని వర్గాల వాళ్ళని. ఇది ఒక
మ్యాథమెటిక్స్ అండి. చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది. ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది, మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్. కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి. మీ లగ్నం ద్వారా, మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా? మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ లో చేయాలి. చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం. ఫోన్ చేయకూడదు. మళ్ళీ ఇంకొక విషయం, జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, మాకు జాతకం చెప్పారంటే బాగా సంపాదించండి, అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి, సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవడం. కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు. గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం. మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి. ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి. ప్లీజ్ అలా అడగకండి. 21 వయసు లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి. మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి. మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ జీవితం బాగుంటుంది. కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. మరియు గౌరవమైనటువంటి 60 వయసు పైన ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి, మెసేజ్ చేస్తున్నారు అనుకోండి, ఏమంటే మీరు 60 వసంతాలు చూసేశారు, పిల్ల పాప, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి, మనవుళ్ళు, మనవరాలు అన్ని చూసేశారు కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు. మీకు జాతకం అవసరమా అని చూడండి. 60 సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము, నిజాన్ని చెప్తాము, ఎవరిని మభ్య పెట్టడానికి చెప్పడం ఉండదు. రానున్న మార్చ్ 8వ తారీఖున 2024 ఈ ప్రపంచానికి మహాశివరాత్రి పర్వదినం. ఎంత అద్భుతమైనటువంటి దినం అంటే అది. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, ఆ రోజు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు శివరాత్రి ఎలా చేస్తారు, ఎలా వచ్చింది, ఆ రోజు ఎందుకు చేస్తున్నాం అని కూడా. భారతీయ హిందూ సంప్రదాయ పండుగల్లో తిథుల్లోనూ నక్షత్రాలను ముడిపడి ఉంటుంది కాబట్టి కొన్ని పండుగలు తిథులు మరియు కొన్ని పండుగలు నక్షత్రాలు ప్రధానం అవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల బాగా గుర్తుపెట్టుకోవాలి. చాంద్రమానం ప్రకారము కృష్ణపక్షమిలోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మహాశివరాత్రి అంటారు. ఇది మంచి ఒక ఉపవాసాలకి, వ్రతాలకి ముఖ్యమైనట్టుగా భావించవచ్చు. శివునిగా కొలుస్తారు అందరూ కూడా. సూర్యాస్తమ సమయమునకు 6 గడియలు ప్రదోష కాలం అంటారు. ఈ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. ఇది ఎవరో చెప్పడం కాదు, ధర్మ సింధువులో నిర్ణయించబడింది. ఇది శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నారు. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలి అని నిర్ణయం ఉంది. మరి సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి పండుగ అండి యొక్క శివరాత్రి. అన్ని పండుగ పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రి పూట జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైనటువంటి శివుడు లింగ రూపంలో దర్శనించి పవిత్ర ఆ యొక్క పర్వదినంగా భావించవచ్చు. లింగోద్భవ సమయం అంటారు. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే ఉపవసించడం, భగవంతునికి దగ్గరగా వారి నామస్మరణ చెప్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో గోవింద, గోపాల, అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, మనకి ఇష్టమైనటువంటి నామంతో దేవుడి దగ్గరగా వసించడమే ఉపవాసం. ఉపవాసం అంటే నేను అన్నం తినను అని చెప్పి పాలు, పండ్లు, బాదం పళ్ళు అవన్నీ తాగడం కాదు. ఉపవాసం అంటే దైవనామస్మరణతో వసించడం, ఉపవసించడం అనే అర్థం. ఆ ఉపవసించి రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో ఉండి మేలుకొని భక్తి శ్రద్ధలతో బాగా వినండి, అభిషేకాదులు, పూజలు, రుద్రాభిషేకాలు, మహన్యాసాలు ఇవన్నీ కూడా చేసి చక్కగా స్వామి వారికి పూజ చేస్తారు. అందుకే దాన్ని శివరాత్రి అంటారు.
ఇది హిందువులకు ముఖ్యమైనటువంటి పండుగ అని కూడా చెప్పచ్చు. అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు మహాశివరాత్రి. హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుని ప్రసన్నం చేసుకుంటారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఏవేవి పాటించాలి? ఉపవాసం ఉండొచ్చు, రాత్రి జాగరణ చేయొచ్చు, శివనామస్మరణతో అభిషేకాలు చేయొచ్చు. ఇలా చెప్పడం జరుగుతుంది. శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించినప్పుడు దీన్ని ఎలా చేశారు అని చెప్తే ఒక కథ కూడా దీనికి ప్రమాణం ఉందట. శివరాత్రి ఏ రోజు వచ్చిందని చెప్పి లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ విష్ణుల మధ్య మాట పెరిగి వారి ఇంట్లో నువ్వు గొప్పనా నేను గొప్పనా, నువ్వు గొప్పనా నేను గొప్పనా అని తెలుసుకోవాలనే విషయంలో బాగా గొడవ పడిపోతారు. ఇద్దరు ఎవరు తగ్గేటట్టుగా లేరు. ఇవన్నీ చూస్తున్నటువంటి శివుడు వారికి తన శక్తిని చూపించడానికి మాఘమాస చతుర్దశి తిథి రోజు వారిద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపంలో దాల్చాడు. బ్రహ్మ విష్ణువు లింగాకారంలో ఉన్న శివుని యొక్క ఆది అంతం తెలుసుకుంటారని చెప్పి పంపిస్తాడు. విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్నటువంటి శివలింగం అడుగు భాగానికి వెళ్తూ, మరోవైపు బ్రహ్మ తన హంస భాగానికి పైకి వెళ్తూ ఉన్నారన్నమాట. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా లింగం యొక్క అడుగు భాగం కనబడట్లేదు, లింగం యొక్క పై భాగం కనబడట్లేదు. మళ్ళీ వెతికి బాగా అలిసిపోయి మళ్ళీ శివుడి దగ్గరికి వస్తారు. మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాం, నమశివాయ, ఓం నమో నారాయణ వెంకటేశ అని చెప్పి వాళ్ళందరూ ఒక్కొక్కరు అని అడుగుతుంటే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపాదంతో ఉన్నదాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారం అవతరించవచ్చింది, వారికి నిజ రూపాన్ని వివరించి చెప్పారు. అప్పుడు బ్రహ్మ విష్ణు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి పర్వదినం. ఇది పురాణ కథ అనమాట. శివరాత్రి నాడు ఏమేమి చేయాలి అని చెప్పి శాస్త్ర విధులు ఏమున్నాయంటే, మహాశివరాత్రి రోజు బ్రాహ్మ్య ముహూర్తంలో నిద్ర లేవాలి. ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజా గది శుభ్రం చేసుకొని గుమ్మాలకు తోరణాలని కట్టి పూజా గదిలో ముగ్గు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగాకారంలో ఉన్న శివుడికి శుద్ధ జలంతో, గంగా జలంతో, ఆవు పాలతో, పంచామృతంతో, వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి. బిల్వ దళాలు, బిల్వ పత్రాలు, తుమ్మిగ పూలు, గోగు పూలు, తెల్లని పచ్చని పూలు, శివనామాలతో, శివ సహస్రనామాలతో, లింగాస్త్రంతో అన్నిటితోనూ స్వామివారిని చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేస్తే పూజకు ఉత్తమ ఫలితమైన వస్తుంది. పంచాక్షరి మంత్రం, ఓం నమశివాయ పంచాక్షరి మంత్రం చెప్తుండొచ్చు. ఇంకేమేమి పెట్టచ్చు అంటే తాంబూలం, చిలకడ దుంప, అరటి పండు, జామ పండు, ఖర్జూర పండు ఇవన్నీ సమర్పించుకోవచ్చు. నిష్ఠతో శివాస్తోత్రం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ప్రాతకాలం నుండి పూజలు చేసుకుంటూ దైవనామస్మరణతో ఉండండి. మననం చేసిన వారికి కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుని మనసులో నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఆ స్వామివారితో మమేకమై కనెక్ట్ అవ్వడం, ఆ శివుని యొక్క రూపంలో కనెక్ట్ అవ్వడం. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో గనక శివుని అభిషేకించి ఆరాధిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లు ఓం నమశివాయ అని చేయండి. బ్రహ్మమురారి లింగం ఆయన పోయండి, చక్కగా ఆనందపడతాడు. భక్తి ప్రధానం, దీనికి భక్తి మాత్రమే ప్రధానం, ద్రవ్యం కాదు ప్రధానం. చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలతో శివపురాణం మొదలు పెట్టుకొని చదువుకుని విశేషం పొందుతాడు. అందుకని శివరాత్రి రోజు సినిమాలు చూసుకుంటే, అర్ధరాత్రి సినిమా చూసుకొని కూడా నేను జాగ్రత్త చేస్తానంటే అది శివరాత్రి కాదు. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలివాడు కాబట్టి తల్లి బిడ్డలు ఏ విధంగా రక్షించుకుంటాడు, శివుడు తన భక్తులు కూడా అదే విధంగా రక్షించుకుంటాడు. ఎవరు భక్తితో పూజిస్తారు రక్షించుకోవడం. ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నము కూరగాయలు వండి దేవునికి సమర్పించి పేదవాళ్ళకి దానం చేయాలట. ఫస్ట్ పశుపక్షాదులకి దానం చేయాలట. ఎందుకంటే వారికి దానం చేస్తుంటే ఆ భగవంతుడే భిక్షాటన చేస్తుంటారు కదా, ఆ భిక్షాటన రూపంలో మన యొక్క భిక్షను స్వీకరిస్తారట స్వామివారు. తదనంతరం మనం స్వామివారికి సమర్పించినటువంటి ఆ యొక్క శేషాన్ని మనం ఆరగించాలట. గోమాతకు ప్రదక్షిణం చేసి మరి పూజ చేయాలట. ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్షను విరమించాలి అని ఎంతో పుణ్యప్రదం అన్నమాట ఈ యొక్క శివరాత్రి. భగవంతుని అనుగ్రహం వల్ల మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో ఇతరులకు పంచిపెట్టిన తర్వాత మనం స్వీకరించాలి. సాక్షాత్ పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దాన రూపంలో వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క ఆ దారిద్ర్యాన్ని తీసుకొని ఐశ్వర్యాన్ని తిరిగి వారికి అనుగ్రహ రూపంలో అందిస్తున్నారట. ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి
శివాలయాల్లో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంతాల్లో ఆధార ప్రకారంగా శివరాత్రి జరుపుకుంటారనేది ఉత్తమం. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, దేవాలయంలో చేసుకోండి, మిత్రులందరూ కలిసి చేయండి. మీరు అపార్ట్మెంట్ లో ఉన్నారు, అందరూ కలిసి చేయండి, కానీ చెయ్యండి, అద్భుతంగా చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి పులకించిపోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శివుడు బోళాశంకరుడు, భక్తవ శంకరుడు ఎంత అద్భుతమనంటే ఆయన్ని ప్రార్థిస్తే ఓం నమ శివాయని పిలుస్తారట, సర్వాన్ని ఇచ్చేస్తాడ. ఆయన ఎంత గొప్పవాడు. నీలకంఠనా దేవా మముగానవా రావా. ఎంత అద్భుతం నీలకంఠుడు. ఆయన ప్రార్థన చేస్తే చాలట, సర్వం అనుగ్రహం ఇచ్చేస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఆయన ప్రార్థన చేయండి చాలు. చంద్రశేఖరుడు, ఆయన నటరాజుడు, కైలాసనాథుడు, బోళాశంకరుడు, ఆయన ప్రార్థన చేస్తే మన జీవితం అంతా కూడా ధన్యం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ.